వ్యవసాయ జూదం అనే ఆటలో అన్నదాత అలసి సొలసి తెగుళ్ళు అనే ఊబిలో కూరుకుపోతున్నాడు. ఇది చాలదన్నట్లు రైతన్నల బతుకులతో ఒకసారి అతివృష్టి మరోసారి అనావృష్టి రూపంలో అన్నదాతను నిట్ట నిలువున ముంచుతున్నాయి. మొక్కవోని ధైర్యంతో ఆటుపోట్లను ఎదుర్కొంటూ పంటలను సాగు చేస్తే తీరా పంట చేతికి వచ్చేసరికి పంటలపై తెగుళ్ళు అనే కొత్త కొత్త మాయ రోగాలతో అన్నదాతను నిట్ట నిలువున ముంచుతున్నాయి. అది కడప జిల్లా అట్లూరు మండలంలోని కుంభగిరి పంచాయతీ. ఈ పంచాయతీలో కుంభగిరి, జి కొత్తపల్లె, గుజ్జురోపల్లె, ఎస్ వెంకటాపురం గ్రామాల్లో కలుపుకుని దాదాపు 500 ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు. ఇటీవల కాలంలో భారీ వర్షాలు కురవడంతో చెరువులు, కుంటలు, బోరువావులన్నింటిలో నీరు పుష్కలంగా ఉన్నాయి. దీంతో రైతులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇదే ఉత్సాహంతో ఎన్నడూ లేని విధంగా విస్తారంగా రైతన్నలు వరి పంటలను సాగు చేశారు. అయితే వరి పంటలకు ఎర్రదుంప తెగలు, తెల్ల తెగుళ్లు, ఉల్లికౌలు తెగుళ్లు దాడి చేయడంతో పైరు ఎదుగుదల తగ్గి నిట్ట నిలువున ఎండిపోతుంది. ఈ గ్రామంలో పైరు పెట్టినాము, కానీ 3 నెలల పైరు పెట్టేసినాము. పెడితే మేము ఎకరాకి వచ్చి 20,000 చొప్పున ఖర్చు అవుతుంది. దాన్ని బట్టి ఏమీ మాకు ఫలితం రావడం లేదు. తెగుళ్ళు ఎక్కువ అవుతాయి. అయితే అక్కడి అన్నదాతలకు వరి పైరుకు సోకిన తెగుళ్లను గుర్తించి సరైన మోతాదులో మందులు పిచికారీ చేయకపోవడంతో వరి పైరు దెబ్బతింటుంది. కుంభగిరిలో దాదాపు 100 ఎకరాలకు పైగా వరి పంట సాగు చేశారు. అయితే సాగునీరు సమృద్ధిగా ఉండడంతో ఇంకా మరికొందరు రైతులు వరి నాట్లు పోసుకుని వరి నాట్లను నాటుకుంటున్నారు. 1 ఎకరా వరి పంట సాగుకు 20,000కు పైగా పెట్టుబడి పెట్టి సాగు చేసుకున్న రైతులకు ఈ ఏడాది ప్రకృతి సహకరిస్తున్నప్పటికీ ఆ పంటలకు ఎర్ర, తెల్ల, ఉల్లి కౌలు తెగుళ్లు సోకడంతో వరి పంట ఎదుగుదలకు రాకుండా ఎండిపోతుంది. నా పేరు వెంకటకృష్ణారెడ్డి. కోగులు పోవడము, తెల్ల తెగులు, ఎర్రమ్మ తెగులు ఏ మందు కొట్టినా ఉపయోగం లేకుండా అది. ఎకరాకు 20,000 ఖర్చు అయింది. 3 ఎకరాలకు 60,000 ఖర్చు అయింది. ఏ ఉపయోగం లేకుండా ఉన్నది. 2 ఎకరాల్లో సాగు చేసిన రైతన్నలకు సగం పంటకు ఈ తెగుళ్లు సోకుతూ ఉండడంతో మిగతా పంటనైనా కాపాడుకుందామన్న తాపత్రయంలో ఆ వరి పంటకు సరైన మోతాదులో క్రిమి సంహారక మందులు వాడకపోవడంతో వారి నష్టం పెరుగుతుందే తప్ప వరి పంటకు సోకిన తెగుళ్లను మాత్రం నివారించలేకపోతున్నారు అక్కడి రైతులు. అటు మీద 2 మూటలు పాసిపేట్ వేసాం సార్. 15 మంది కూలి వాళ్ళు అయ్యిండ్రు. ఒక 4 వేకన మొత్తం 20-25 మంది కూలి వాళ్ళు అయ్యిండ్రు. ఒక అటు గుళికలు చల్లినాం, మళ్ళీ పాసిపేటు యూరియా చల్లినాం, మళ్ళీ మందు కొట్టినాము. మళ్ళీ నిన్న 2 మూటలు పాసిపేటు, 1 మూట పొటాస్ వేసినాం. నిన్న మందు కొట్టినాం సార్. ఏం కొట్టినా కానీ తిరుక్కోవడం లేదు అంతే సార్. మరి ఇది ఎర్రమ్మ తెగులు, తెల్ల తెగులు పడుతుంది సార్. అది మనం మందు కొట్టినా కానీ అది ఏమీ ప్రయోజనం లేకుండా అవుతుంది సార్. పొలం ఉండేది మొత్తం ఇదే రకమైంది సార్. ఒక పక్క ప్రభుత్వం అన్నదాతలను అన్ని విధాలా వాడుకుంటాం, అన్నదాత సంక్షేమమే మా ధ్యేయమని చెబుతూ వారి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నా ఈ గ్రామం అందుకు మినహాయింపు కోరుకుందో ఏమో తెలియదు. అదేమంటారా? ఏషియన్ న్యూస్ వారు పడుతున్న ఇబ్బందులను తెలుసుకుని ఆ గ్రామంలోని వరి పంటను పరిశీలించింది. అక్కడి రైతులు చెబుతున్న మాటలను చూస్తే ఒకంత ఆశ్చర్యం కలగక మానదు. మరి మేము సాగు చేసే పంట పొలాలను ఏ ఒక్క అధికారి కూడా పరిశీలించినా పాపాన పోలేదని, వ్యవసాయ అధికారి ఎవరనేది కూడా మాకు తెలియదని అక్కడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండిపోతున్నాయి, ఎర్ర తెగులు వస్తుంది, తెల్ల తెగులు వస్తుంది, కోగులు వచ్చినాయి. ఎకరానికి 25,000 ఖర్చు అయింది. ఈ అధికారి అనేది ఎవరు మనకు తెలియదు. ఇంతవరకు మేము చూడాల. మేమే గంటలు పెరుక్కొని కడప కానీ బద్వేలు కానీ పోయి తెచ్చుకుంటాము. అది వాళ్ళు ఎకరాకు వచ్చేసి 1,400, 1,800 తీసుకుంటాను. తగ్గడం లేదు. అధికారి అనేది మనకు తెలియదు. వ్యవసాయ అధికారి మాకు తెలియదు. అతను కూడా మాకు పొలం మీదకి రాకపోయా కూడా చెప్పాలి. మేము యూరియా కడిపోతే వాళ్ళకు ఆన్లైన్లో బుక్ చేసినాక రాదంట. మరి ఎప్పుడు పోవాలి మనం బుక్ చేయడానికి? వరి పంటకు సోకిన తెగుళ్లు ఏమిటనేది మాకు తెలియదని, వరి పిలకను తీసుకువెళ్లి బద్వేలు సిద్ధవటానికి కానీ వెళ్లి రసాయన ఎరువుల షాపుల్లోకి వారికి చూపిస్తే వారు మందులు ఇస్తారని, వాటిని తెచ్చి పంటను కొట్టుతున్నా కూడా తెగుళ్లను నివారించలేకపోతున్నామని రైతన్నలు వాపోతున్నారు. ఎంత డబ్బులు ఖర్చు చేసి ఎన్ని రసాయనాలు వాడుతున్నా కూడా ఎర్రదుంప, తెల్ల తెగులు, ఉల్లికౌలు తెలుగు నయం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాందిపిండి ఎకరాకు 1 మూట పాసిపేటు, దాంట్లో మళ్ళీ గుళికల మందు అన్నీ కలిపి చల్లి నాటుకేసినాం. మళ్ళీ ఒకసారి గుళికల మందు, గంట గుళికలు తెచ్చి చల్లాం. మళ్ళీ ఒకసారి గబ్బు గుళికలు తెచ్చి చల్లాం.
మళ్ళీ నీళ్ళ ముందు కొట్టాం. కొట్టే ఏమో ఎన్ని కొట్టే ఉదయం అనుకోనేలే. ఎన్ని చేసి సైకిల్ చేసినా అది మామూలుగా అట్టే తెగులు పోనేలే మాకు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ నైట్ ఏటు మళ్ళీ మూట ఇరిగి మళ్ళీ అందిపిండి వేసినాం. ఇప్పుడు ఎకరాకి వచ్చి 25-23 లెక్క అయింది. దుక్కిసేది 25,000 అయింది. 25,000 అయినా ఇప్పుడు గట్టిగా పుట్టుడ్లు ఎకరాకు పుట్టుక మాకు చూపిలే చేలు. దుక్కు మీద యూరియా పాసిపేట్ వేసిన, మళ్ళీ పాసిపేట్ యూరియా కలిపేసిన, గంట గుళికలు వేసిన, 2 మాటలు గుళికలు వేసిన, మళ్ళీ యూరియా పాసిపేటు గుళికలు వాసన వచ్చే గుళికలు కలిపేసిన. అలా ఎకరాకు వచ్చి ఇప్పుడు నేను నాటి 4 ఎకరాలు నాటాము. 4 ఎకరాలకు ఎకరాకు వచ్చి 20,000 లెక్కనైంది. ఏం చేసినా పైరు రీచ్కి రాలా. ప్రస్తుతం నేపథ్యంలోని ఇంతటి సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న వ్యవసాయ అభివృద్ధికి అత్యాధునిక పరికరాలు వస్తున్నా కూడా ఇక్కడి రైతన్నలు తెగుళ్ల నివారణలో సరైన సలహాలు ఇచ్చి వారి సమస్యలు పరిష్కరించే అధికారులు లేకపోవడం శోచనీయం. ఇవి ఒక రకం కాదు, 4 రకాలు ఉన్నాయి తెగులు. ఫస్ట్లో ఎర్ర తెగులు దానికి ఒక రకం కొట్టినామా, అది వాడలేదా. మళ్ళీ తెల్ల తెగులు వచ్చింది, అది కొట్టినామా. మళ్ళీ 8 మంది కొట్టినా కానీ ఇట్లే ఉండే. మరి ఏ మంది కొట్టాలా? ఈ విషయమై సంబంధిత వ్యవసాయ అధికారిని వివరణ కోరగా ఆ గ్రామంలో తెగుళ్ల బెడతో రైతులు ఇబ్బందులు పడుతున్న విషయం మా దృష్టికి రాలేదని, సత్వరమే ఆ గ్రామంలోని పంటలను పరిశీలించి నివారణ చర్యలు తీసుకుని అక్కడి రైతులకు వివరిస్తామన్నారు. నాటిన 3 మూటలు పాసి పడేసిన. దుక్కి దానికి ఎంత 30,000 రూపాయలు అయింది. 2 మాటలు మందు కొట్టినా, 2 మాటలు యూరియా తెలినా. కూలి వాళ్ళకి అంతా కలిసి 30,000 దాకా అయింది. పరిస్థితి మందులు కొట్టినా తగ్గడంలే. ఎట్ట మా పరిస్థితి ఏంది ఎవరు చెప్పడంలే. మా సేమ్ కొద్ది మేమే చేస్తాము. మరిన్ని అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.